దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 656 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN1 భయపెట్టిస్తోంది. కేరళ, కర్ణాటకలో భారీగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహిస్తున్నాయి. మళ్లీ టెస్టులు విస్తృతం చేయాలని భావిస్తున్నాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హాస్పిటల్స్ ని సిద్ధం చేయాలని రాష్ట్రాలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇటు కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరల్ ఫీవర్లా వారం రోజులు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 656 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN1 భయపెట్టిస్తోంది. కేరళ, కర్ణాటకలో భారీగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహిస్తున్నాయి. మళ్లీ టెస్టుల్ని విస్తృతం చేయాలని భావిస్తున్నాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హాస్పిటల్స్ ను సిద్ధం చేయాలని రాష్ట్రాలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇటు కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరల్ ఫీవర్లా వారం రోజులు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 656 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN1 భయపెట్టిస్తోంది. కేరళ, కర్ణాటకలో భారీగా వ్యాపిస్తున్నాయి కేసులు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహిస్తున్నాయి. మళ్లీ టెస్టులన్నీ విస్తృతం చేయాలని భావిస్తున్నాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హాస్పిటల్స్ ని సిద్ధం చేయాలని రాష్ట్రాలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరల్ ఫీవర్ లాగా వారం రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సలహాలిచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 656 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN1 భయపెట్టిస్తోంది. కేరళ, కర్ణాటకలో భారీగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహిస్తున్నాయి. మళ్లీ టెస్టులు విస్తృతం చేయాలని భావిస్తున్నాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హాస్పిటల్స్ ని సిద్ధం చేయాలని రాష్ట్రాలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరల్ ఫీవర్లా వారం రోజులు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. ఇది అంశంపై డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఎస్ యశోద, దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి JN1 ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా JN1 వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఇటు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో హెల్త్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్ర విషయానికి వస్తే మాత్రము దాదాపు ఇప్పటి వరకు 30 పాజిటివ్ కేసులు ఉన్నట్టు అధికారికంగా నిన్న ప్రకటించడం జరిగింది. అయితే నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సంయుక్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఒమిక్రాన్ JN1 సబ్ వేరియంట్ కావడంతో ఇది పెద్దగా ప్రభావం చూపనప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా పబ్లిక్ ప్లేసులలో మాస్కులు ధరించడం కానీ, హాస్పిటళ్లలో ఆక్సిజన్ సంబంధించి కానీ నిల్వ ఉంచుకోవడం, అదేవిధంగా డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండడం, ఎక్కువ శాతం బెడ్స్ను కూడా పెంచడము, ఇట్లాంటి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కేంద్రము నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతోని చర్చలు జరపడం జరిగింది. అయితే వేరియంట్కు సంబంధించి ఇప్పటికే అనేక పరిశోధనలు కూడా జరుగుతాయి. దీని వ్యాప్తి ఎట్లా ఉంటుంది, ఇది వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గతంలో ఉన్నటువంటి వేరియంట్కు దీనికి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, సో ఇది JN1 బారిన పడిన తర్వాత వ్యక్తి లోపల ఎన్ని రోజులు కరోనా లక్షణాలు ఉంటాయి, గతంలో చూసాము హోమ్ క్వారంటైన్ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి మెడికల్కు సంబంధించినటువంటి కిట్స్ ఇచ్చి ఇంట్లోనే క్యూర్ అయ్యేటట్టు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. నిన్న జరిగినటువంటి సమావేశంలో బూస్టర్ డోసుకి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చింది. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నారు కనుక మరి ఇప్పుడు ఏమన్నా కొత్తగా బూస్టర్ డోస్ ఇవ్వడమా, దీనికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందా, వీటిపైన నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా చర్చలు జరిపిన తరుణంలో సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైరస్కు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్లు అదేవిధంగా అందరూ చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వారికి సంబంధించి కొంత అబ్జర్వేషన్ కూడా చేయాలి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా
వ్యాప్తంగా 680 పైన కేసులు నమోదైతే కేరళలో ఒక వ్యక్తి చనిపోయినట్టు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో కర్ణాటక, కేరళలో ఎక్కువగా దీని వ్యాప్తి ఉంది. మన రాష్ట్రంలో సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో కొంత పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ సో వారు 1 వీక్ క్వారంటైన్లో ఉంటే 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అవుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కావడంతో అంతగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ సో రద్దీ ఉండే ప్రదేశాలలో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇటు మార్కెట్ పరిసర ప్రాంతాలు కానీ జర్నీల టైంలో కానీ వివిధ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లలో కానీ, ఎందుకంటే ఇప్పుడు వరుసగా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రజలందరూ చాలా వరకు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీని స్ప్రెడ్నెస్ ఏదైతే ఉందో వ్యాప్తి అనేది చాలా వేగంగా ఉన్నప్పటికీ సో పబ్లిక్కు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే దీని బారి నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. సో మొత్తం మీద కేసుల సంఖ్యనైతే రోజు రోజు పెరుగుతుంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, కర్ణాటకకు సంబంధించి అక్కడ ఆరోగ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలి. కేరళ, కర్ణాటక ఆనుకున్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు వహించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్లలో కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే గాంధీ కానీ ఇటు మిగతా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్నిట్లలో కూడా డాక్టర్లు కూడా అలర్ట్గా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా ఈసారి కొత్తగా కొంత బెడ్స్ పెంచడం కానీ, అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవడము, ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త పైన ఎక్కువగా అవేర్నెస్ కల్పించే విధంగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ కానీ హెల్త్కి సంబంధించిన అధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ప్రతిరోజు కేసుల సంఖ్యను కూడా ప్రజలకు ఇన్ఫామ్ చేసేలా టెస్టులకు సంబంధించి కూడా తొందరగా రోజుకు జరిగే టెస్టులను కానీ ఆ టెస్టులకు సంబంధించి బులెటిన్ విడుదల చేయడం విషయంలో కూడా కొంత తొందరగా విడుదల చేయాలి. జాగ్రత్తలు మాత్రము ఎక్కువగా తీసుకోవాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ప్రభుత్వ హాస్పిటల్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో వైరస్కు సంబంధించి అయితే ఇప్పుడు వరుసగా ఈవెంట్స్ ఉండడంతో దీనిపైన అయితే కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. యశోద.